హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీకు నేను థ్రెడ్డింగ్ చూపిస్తాను అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. వచ్చేసారండి థ్రెడ్డింగ్ చూపించడానికి. చూడండి, ఇది థ్రెడ్. ఓకేనా? దీన్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలండి. చూసారా ఎలా పట్టుకున్నాను? ఇలా హోల్డ్ చేసేసి ఈ ఎడ్జ్, థ్రెడ్ ఎడ్జ్ ఉంది కదా అండి, దీన్ని ఇలా లాగితే ఫ్రీగా వచ్చేసింది కదా. దీన్ని టంగ్తో హోల్డ్ చేయడం ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా? అది చూడండి ఒకసారి. చూడండి, ఇలా లోపలికి తీసుకోవాలి థ్రెడ్ని. ఓకే, ఇలా అంటే వచ్చేస్తుంది లోపలికి. ఇలాగని ఇలా చూడండి, టంగ్ని దవడపంట కిందకి పెట్టేసుకుంటే థ్రెడ్ ఆటోమేటిక్గా దవడపంట కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా? చూడండి గ్రిప్ వచ్చేసింది కదా. చూడండి, ఇంకా కదలదు థ్రెడ్. ఇక్కడి నుంచి కదలదు, మీరు ఓపెన్ చేస్తేనే అది బయటకు వస్తుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉన్న థ్రెడ్ని ఈ 4 ఫింగర్స్, రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ పెట్టండి. చూడండి ఎలా పెట్టండి, పైకి ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పక్కకు తీసుకురండి. ఆటోమేటిక్గా ఏమైంది, ఫింగర్స్ లోపలికి హోల్డ్ అయిపోయింది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఈ థ్రెడ్ని లూజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అవుట్వర్డ్ డైరెక్షన్లో 5 knots వేసుకోవాలి ఈ థ్రెడ్, ఈ హ్యాండ్. ఓకేనా? ఎలా వేస్తున్నారని ఒకసారి గమనించండి. ఇలా లోపలికి ఉంది కదా, దీన్ని ఇప్పుడు లోపల నుంచి ఈ హ్యాండ్ని ఇలా చూడండి ఎలా తీసుకొస్తున్నాను. హ్యాండ్ ఇలా స్ట్రైట్గా అవ్వాలి. చూడండి ఎలా తిరుగుతుందో హ్యాండ్. మళ్ళీ లోపలికి బెండ్ అవ్వాలి, లోపలికి వెళ్ళాలి, ఇలా స్ట్రైట్గా బయటకు రావాలి, మళ్ళీ ఇలా తిప్పాలి, ఇలా లోపలికి వెళ్ళాలి, బయటకు. ఇలా 5 knots వేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా ఇంతవరకు. 5 knots వేసుకున్న తర్వాత ఈ ఫింగర్ ఉంది కదా, థంబ్ ఫింగర్, దాన్ని లోపలికి తెచ్చుకోవాలి. ఇప్పటివరకు మనం థంబ్ ఫింగర్ వాడలేదు, ఇప్పుడే వచ్చింది థంబ్ ఫింగర్ లోపలికి. ఓకేనా? ఇప్పటివరకు మనం 4 ఫింగర్సే వాడాం, అంతే కదా. ఇప్పుడు మనం ఈ థంబ్ని లోపలికి తెచ్చుకోవాలి. ఇంతవరకు అర్థమైంది కదా. ఈ హ్యాండ్ ఇలా ఉంటుంది. ఇది మనం ఇంతవరకు అర్థమైంది కదా. ఇంతవరకు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ రైట్ హ్యాండ్ పక్కన పెట్టేద్దాం, దీంతో ఇంకా పని లేదు. ఓకేనా? మనం లెఫ్ట్ హ్యాండ్కి వద్దాం. మనం లెఫ్ట్ హ్యాండ్ ఇలా హోల్డ్ చేసి ఉంచామని చెప్పాను కదా, ఇలాగే ఉండాలి ఎప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఈ గ్రిప్ పోతుంది. ఓకేనా? అందుకే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, 3 ఫింగర్స్తోనే నేను థ్రెడ్ని హోల్డ్ చేశాను. అవునా? ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నారు కదా. దీన్ని థ్రెడ్ గ్రిప్ కోసం ఇండెక్స్ ఫింగర్కి 4-5 రౌండ్స్ వేసుకోవాలి మనం. ఓకేనా? మేము మామూలుగా అయితే ఇలా వేసేస్తాము, మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. ఇలా స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత రిస్ట్ని కొంచెం ఇలా లోపలికి బెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇండెక్స్ ఫింగర్కి థ్రెడ్ ఇలాగా రౌండ్ పడిపోతుంది. ఇలాగా 4-5 రౌండ్స్ ఈ ఇండెక్స్ ఫింగర్కి ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇది ఇంతవరకు మీకు అర్థమైంది. చూసారా, ఈ రైట్ హ్యాండ్ ఇలా ఉంది, ఇండెక్స్ ఫింగర్కి మళ్ళీ మనం 4-5 రౌండ్స్ వేసుకున్నాము. అప్పుడు ఇండెక్స్ ఫింగర్ని మళ్ళీ క్లోజ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, థంబ్ ఫింగర్. మనకి మిగిలింది అడలుగా మిగిలింది ఏంటి, థంబ్ ఫింగర్. ఈ థంబ్ ఫింగర్ ఎందుకు వాడతామంటే ఈ థ్రెడ్ని ఇలా ప్రెస్ చేయడానికి వాడతాం. ఇది బయటకే ఉంటుంది, ఇది క్లోజ్ అవుతుంది. ఇది క్లోజ్ అవుతే మనకి ఇక్కడ థ్రెడ్ నాట్ పడదు. హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు ఇలా నాట్ పడదు. ఇలా అంటే వస్తుంది, బట్ ఈ గ్రిప్ వస్తేనే మీకు కంట్రోల్ ఉంటుంది. ఓకేనా? కంట్రోల్ ఉండాలి కదా మనకి. హెయిర్ ఎక్కడికి వెళ్తుంది, థ్రెడ్ ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, ఏ హెయిర్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి కావాలి. కాబట్టి ఇది మనకి కంట్రోల్ అన్నమాట. ఓకేనా? చూసారా, ఈ థంబ్ ఫింగర్తో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ హ్యాండ్ క్లోజ్ అవుతుంది. ఇలా ఓపెన్గా ఉన్న హ్యాండ్ థంబ్ ఫింగర్తో ఈ థ్రెడ్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా క్లోజ్ అవుతుంది. అప్పుడే ఇక్కడ ఉన్న హెయిర్ రిమూవ్ అవుతుంది. ఓకేనా? చూసారా, దీన్ని ప్రాక్టీస్ చేయండి.
వన్ బై వన్ వీడియో పాజ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి, చూసుకొని. బాగా అర్థమైన అయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను నేను. ఈ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు మీకు ఫింగర్ ఎడ్జెస్ ఇక్కడ కట్ అవుతూ ఉంటాయి. వాటికి ఏవో క్యాప్స్ దొరుకుతాయంట ఆన్లైన్లో, నాకైతే తెలియదు. ట్రై చేయండి అవి పెట్టుకోవడానికి. కట్ అవుతాయండి, అది కామన్, ఎవరికైనా కామనే. మాకు కూడా కట్ అయినాయి నేను చేసేటప్పుడు, నేర్చుకున్నప్పుడు. నాకు ఇక్కడ స్కిన్ అయితే హార్డ్ కూడా అయిపోయింది ఈ ఫింగర్కి, బాగా బ్లాక్ అయిపోయి. నేర్చుకోవాలంటే కష్టపడాలి కదా. ఇంతవరకు అర్థమైంది కదా. బాయ్ అండి, ట్రై చేయండి.